ఆసియా కప్లో మరో పోరుకు సిద్ధమైంది టీమిండియా. ఇవాళ ఒమన్కు ఢీకొట్టోంది. ఇప్పటికే సూపర్ 4లోకి ఎంటర్ అయిన భారత్ హ్యాట్రిక్ కొట్టాలనే కసితో ఉంది. అయితే ఈ మ్యాచ్లో కొన్ని మార్పులు జరిగే ఛాన్స్ కనిపిస్తోంది. ఆసియా కప్లో టైటిల్ ఫేవరెట్ టీం ఏదైనా ఉందంటే టీమిండియానే. ఇప్పటి వరకు ఆడిన 2 మ్యాచ్ల్లో విక్టరీ సాధించింది. తొలి మ్యాచ్లో యూఏఈని చిత్తుగా ఓడించింది. ఏకంగా 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇక చిరకాల ప్రత్యర్థి పాక్ను సైతం మట్టి కనిపించింది. 7 వికెట్ల తేడాతో ఓడించి మంచి జోష్లో ఉంది భారత్. అదే ఉత్సాహంతో పసికూన ఒమన్తో ఆడేందుకు రెడీ అయింది. కొన్ని మార్పులు చేర్పులు చేయాలని భావిస్తోంది టీమిండియా. బ్యాటింగ్ బౌలింగ్లో చేంజెస్ చేయాలనే ఆలోచనలో ఉంది. స్టార్ బౌలర్ బుమ్రాకు రెస్ట్ ఇచ్చే ఛాన్స్ ఉంది. వర్క్లోడ్ కారణంగా బుమ్రాకు రెస్ట్ ఇచ్చి అతడి స్థానంలో హర్షదీప్ సింగ్ను తుది జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. అదే జరిగితే హర్షదీప్ అరుదైన రికార్డును క్రియేట్ చేయొచ్చు. టీ20 ఫార్మాట్లో ఇప్పటి వరకు 99 వికెట్లు తీశాడు. మరో వికెట్ తీస్తే ఈ ఫార్మాట్లో 100 వికెట్లు తీసిన తొలి ఇండియన్ బౌలర్గా చరిత్ర సృష్టిస్తాడు. ఇక బ్యాటింగ్ విషయానికొస్తే ఓపెనర్ గిల్ పెద్దగా ఆకట్టుకోవడం లేదు. గత 2 మ్యాచ్ల్లోనూ త్వరగా అవుట్ అయ్యాడు. దీంతో అతడికి రెస్ట్ ఇచ్చి సంజు శాంసన్ను ఓపెనర్గా ఆడించే ఛాన్స్ ఉంది. మరో బ్యాటర్ రింకు సింగ్ను కూడా తుది జట్టులోకి తీసుకోవచ్చు. ఫినిషర్గా అతడికి మంచి రికార్డులున్నాయి. హార్దిక్ పాండ్యాకు సైతం రెస్ట్ ఇచ్చి హర్షిత్ రాణాను టెస్ట్ చేయాలనే ఆలోచనలో ఉంది మేనేజ్మెంట్. ఈ నెల 21 నుంచి సూపర్ 4 ప్రారంభం కానుంది. ఇందులో 3 మ్యాచ్లు ఆడాల్సి ఉంటుంది. కనీసం 2 గెలిచినా ఫైనల్కు చేరుతుంది టీమిండియా. ఇప్పటి వరకు 8 సార్లు ఆసియా కప్ను గెలిచిన భారత్ 9వ సారి గెలిచి ఫ్యాన్స్కు ట్రీట్ ఇవ్వాలనే కసితో ఉంది.